నమస్తే అండి. నమస్తే అండి. చాలా సంతోషం. ఒక డైరెక్టర్, డిబ్యూ డైరెక్టర్ సబ్జెక్ట్ చెప్పడం, మిమ్మల్ని ఒప్పించటం, రూపాయి పోతుందా వస్తుందా అని ఆలోచించకుండా సినిమా తీసి మీ గట్స్కి హ్యాండ్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ కమర్షియల్గా సినిమా ఏమొస్తుంది అనుకున్నారు, ఎట్లా వస్తుంది? అసలు ఫీల్డ్ అనుభవం లేదు ఈ రంగానికి, ఏమనుకుంటున్నారు, ఎట్లా మీ గట్స్? అంటే నాకు ఒకటే అనిపించిందండి, నేను ఈ సినిమా తీసేంతవరకు ప్రేక్షకుడివి ఆ ఉద్దేశంలో నాకు కథ చెప్పారు. సార్ చెప్పినప్పుడు ఈ సినిమాని జనాల్లోకి వెళ్ళిద్ది, తీసుకెళ్ళగలుగుతాం అనే థాట్ ఆ ప్రేక్షకుడిగా నేను చూసిన సినిమాలు నాకు అనుభవం నేర్పాయి. ఆ అనుభవంతో మహేష్ గారు చెప్పినటువంటి ఆలోచన నాకు చాలా మంచిదనిపించి ఆ విధంగా ఈ సినిమా చేయడం జరిగింది. సో కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయంటారా సినిమాలో? ఏమంటారండి? కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయా? ఒక హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ చూపిస్తున్న సబ్జెక్ట్లో. అవునండి. కమర్షియల్ వాల్యూస్ అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్ మీడియాకి ఎట్లా ఉంటుంది ఆడియన్స్కి కంపల్సరీ అందరూ ఆడియన్స్ చూడొచ్చు. అంటే ఒక ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు అండి ఈ సినిమాని. హర్రర్ మూవీ అంటే ఓన్లీ హర్రరే కాకుండా ఆడపిల్లల్ని మగవాళ్ళు ఎలా చూడాలి అనేది కూడా ఈ కాన్సెప్ట్ ఇందులో ఉందండి. అది మీరు సినిమా చూసి తెలిసింది. కంపల్సరీ చూడండి, చూసి ఆదరించండి. సో మీకు ఈ ఫీల్డ్ కానీ సంబంధం ఉందా? ఏమండి? ఈ సినిమా ఫీల్డ్ సంబంధ పరిచయాలు ఉన్నాయా? ఇదే డెబ్యూనా? లేదండి, ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఈ డెబ్యూ నేను కూడా. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సార్, ఒక కొత్త ప్రొడ్యూసర్కి కథ చెప్పి ఒప్పించి అది లక్షలు అవుతాయా, కోట్లు అవుతాయా, సెకండ్ ఒక రూపాయి పోతే 10 రూపాయలు ఎట్లా వస్తాయని ఆలోచించే రోజులు ఇవి. సో కథని ఎలా ఒప్పించారు, ఏ పాయింట్లో ఆయన్ని మీరు కన్విన్స్ చేశారు? అదే సార్, నేను ఫుల్ లెంత్ నేనంటున్నారని సాంగ్ చెప్పాను. ఆ తర్వాత ఈ థాట్ని మనం చెప్పటం ఈ టైంలో బెటర్ అని చెప్పాను. ఆయన సాంగ్ వినంగానే అన్నారు, సాంగ్ చెప్పగానే ఇదంతా నాకు సినిమా అంతా ఓకే అమ్మా, నాకు ఈ సాంగ్ కోసం నేను సినిమా చేస్తాను అన్నారు. ఓన్లీ ద సాంగ్, ఆ సాంగే ఆయన. ఎందుకంటే ఆ థాట్ ప్రాసెస్ నేను ఆ లిరిక్స్లో మొత్తం కూడా చెప్పాను అనమాట. సో ఇది అవసరం. ఆ దిశ ఇన్సిడెంట్ ఏంటి, నేను యాక్చువల్లీ మీరు చూసిన ఈ సాంగ్ ఉంది కదా, ఇది సినిమాలో సాంగ్. దీన్ని మేము స్టేజ్ వర్షన్ చేసాం టోటల్. ఈ లిరిక్స్ అన్నిటిని కూడా పూజ పర్ఫామ్ చేసింది. సరే, ఆఫ్టర్ సినిమా రిలీజ్ తర్వాత దాన్ని ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బేసికల్గా కథ మొత్తం చెప్పి ఇది ఎంత ఇంపార్టెంట్, నచ్చితే చేద్దాం సార్ అని అన్నాను. ఆయన ఆ లిరిక్స్ నచ్చి కథ నచ్చి చేశారు సార్. పాయింట్ వ్యూ అని పెట్టారు కదా. ఎస్ సార్. ఏ వ్యూలో ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నారు సినిమాని? అర్థం కాలేదు సార్. ఏ వ్యూలో చూస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మీకు కాన్ఫిడెన్స్? సినిమా టైటిల్ వ్యూ ఓకే, మీ సబ్జెక్ట్ పరంగా పెట్టారు. ఓకే, ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వ్యూలో కనిపిస్తుంది సినిమా? అదే సార్, నేను ఒక థాట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తున్నాను ఇక్కడ. వాళ్ళు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సినిమా ఒకలాగా అర్థమవుతుంది, లేదు ఇంకా బెటర్గా నాకన్నా బెటర్గా ఆలోచిస్తే ఒకలాగా అర్థమవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే అయితే సినిమా ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను ఒక థాట్ ప్రాసెస్ని తీసుకున్నాను. ఈ థాట్ ప్రాసెస్ ఇది అవసరం, ఈ థాట్ ప్రాసెస్ని చెప్పాలి అనుకున్నాను. అంటే నేను ఆ పాయింట్ ఏంటనేది చెప్పలేను ప్రెస్ ముందు. సో సినిమా చూస్తే ఓహో ఇదా, ఓకే ఖచ్చితంగా ఈ థియేటర్లోకి వచ్చి సినిమా చూసిన తర్వాత ఇతని ఆలోచన బాగానే ఉంది కదా, ఇదే మేబీ కరెక్ట్ ఏమో అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఆ వ్యూలో నేను ఆడియన్స్ దగ్గరికి సినిమా తీసుకెళ్తున్నాను. సో ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ మేడం. ఇందాక ట్రైలర్స్ టీజర్ ఏమి చూసాము, బాగుంది, మీ పర్ఫార్మెన్స్ బాగుంది. సో ఇటువంటి కథను ఉంచుకోవడంలో మీ కెరీర్కి ఎలా ఉపయోగపడుతుంది అనుకున్నారు ఈ సినిమా? డెఫినెట్గా ప్లస్ సార్. అసలు చెప్పా కదా ఇందాకే, ఇలాంటి ఆపర్చునిటీ నాకు రావడం అనేది ఐ ఫీల్ సో లక్కీ. ఎందుకంటే ఎన్నో మూవీస్ చేసిన తర్వాత ఒక సర్టన్ టైంలో ఒక స్టార్ హీరోయిన్స్కి ఫుల్ లెంత్ ఇలాంటి ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ వస్తాయి. బట్ నాకు అది బిగినింగ్లో రావడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ లక్కీ. సో డెఫినెట్గా ఇప్పుడు మీరు అప్రిషియేట్ చేశారు ఆ ట్రైలర్ టీజర్ చూసే. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఇట్స్ ఎ సక్సెస్ ఫర్ మీ. సో యా. సో వస్తున్న తరుణంలో హీరోయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ షాడోస్, డిఫరెంట్ టాపిక్స్ నడుస్తూ ఉంటాయి. సో మీ పేరెంట్స్ సైడ్ మీకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఏంటి? సారీ సార్, మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్? యా, నా ఫ్యామిలీ సైడ్ నుంచి చాలా సపోర్ట్ ఉంది సార్. అండ్ వాళ్ళు డెఫినెట్గా ఇది చూసాక ఫిల్మ్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇది మాత్రం చెప్పగలను, దట్ వాళ్ళ డాటర్ షీ డిడ్ గుడ్ జాబ్ అని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని డైరెక్టర్ చెప్పిన క్యారెక్టర్ న్యాయం చేశారనుకున్నారా? 100% సార్. ఎందుకంటే నా రోల్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్క అమ్మాయికి ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి అని అనుకుంటారు. సో ఎక్కడైనా సందర్భంగా పోటీ పడుతూ రెబల్గా మాట్లాడే సందర్భం ఉంటుందా సినిమాలో? రెబల్గా ఇద్దరిమి రెబల్ ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్ సార్? ఆన్ స్క్రీన్. ఆన్ స్క్రీన్లో రెబల్ అయితే ఉండదు సార్ డెఫినెట్గా. బట్ ఒక మంచి ఏమంటారు సపోర్టింగ్ కానీ ఒక ఫ్రెండ్, ఇట్లాంటి ఫ్రెండ్ ఉండాలి అన్న ఇదైతే కనిపిస్తుంది. బేసికల్లీ సోనీ నేను ముందు నుంచి ఫ్రెండ్స్, బట్ ఎక్కువ మాట్లాడుకోలేదు ఎప్పుడు. ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు యూజువల్గా ఇద్దరు కో యాక్టర్స్ లైక్ ఫీమేల్స్ చేసుకుంటున్నప్పుడు కొంచెం అది ఉంటుంది, వి ఆల్ నో, లైక్ కాంపిటీషన్ ఉంటుంది. మేము కాంపిటీషన్తో పాటు పర్ఫామ్ బాగా చేయాలని దాంతోపాటు మా ఫ్రెండ్షిప్ కూడా చాలా స్ట్రాంగ్ అయింది సార్. సో ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా మా ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అయింది. సో ఇలా కంటిన్యూ అవ్వాలని యా డెఫినెట్గా. సార్ అక్కడ ఒక విషయం చెప్పాలి. సోనీ నాయుడు చేసిన క్యారెక్టర్కి మేము 40 మెంబర్స్ని చూసాం సార్. 40 మెంబర్స్ కూడా మా డైరెక్ట్గా చెప్పిన దానికి, అంటే అదేదో తప్పుగా ఉందని కాదు, కానీ ఆ కథకి ఎవరు సెట్ అవ్వలేదు. ఆ రోల్కి ఆమె మాత్రమే సెట్ అయింది. దానికి ఫస్ట్గా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆమె ఒప్పుకొని అక్కడ ఒక సీన్ ఉంటుందండి, ఆ సీన్ కోసం 40 మంది రిజెక్ట్ చేశారు. కానీ అదేదో తప్పు లేకపోతే అది సీన్ చేయకూడదని కాదు, ఆ సీనే ఈ సినిమాకి హైలైట్ అవుతుందని నేను నమ్ముతున్నా. ఎందుకు చెప్తానంటే సోనీ నాయుడు తెలుగు అమ్మాయి అవ్వటం, ఆ తెలుగు అమ్మాయి ఆ స్టోరీలో ఉన్న ఆ ఒక్క సీన్ కోసం ఆమె నచ్చడం అనేది నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ స్టోరీ కోసం నేను చెప్పానండి, ఆ సీన్ కోసం మా డైరెక్టర్ గారు చెప్పాను, సార్ ఆ ఒక్క సీన్ కనుక లేకపోతే మన సినిమా వద్దు, జనాల్లోకి వెళ్ళాలంటే ఆ సీన్ ఖచ్చితంగా జనాలు ఆ సీన్ చూస్తారని సోనీ నాయుడు గారు చేయడం మాకు చాలా ఆనందం అండి. ఎందుకంటే తెలుగు అమ్మాయి పక్క రాష్ట్రాలను తీసుకొచ్చి ఆ సీన్ కొన్ని సీన్లు చేపిస్తారు, కానీ తెలుగు అమ్మాయి చేయడం చాలా గొప్ప విషయం అండి అది. అందుకే సోనీ నాయుడు గారి నుంచి ప్రత్యేకించి చెప్తాను. సో సినిమా మీద ఫ్యాషన్ ఏంటి ఇప్పుడు మీకు చెప్పిన దానికి అర్థమైంది. కంగ్రాట్స్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. అర్జున్ గారు నమస్తే. నమస్కారం సార్. సో ఇటువంటి సబ్జెక్ట్స్ చేయాలంటే కొంచెం గట్స్ ఉండాలి. అంటే రెగ్యులర్ ఫార్మేట్ వేరు, ఈ ఫార్మేట్ వేరు. దీంట్లో ఆ వ్యూస్ కానీ ఆ తీసిన షార్ట్స్ కానీ కంపోజ్ చేయాలంటే ఒక గట్స్ ఉన్నాయి. మీ ప్రిపరేషన్ ఏంటి, మీ గ్రౌండ్ వర్క్ ఏంటి, ఎట్లా చేస్తారు సినిమా గురించి? అంటే గ్రౌండ్ వర్క్ కన్నా మా మహేష్ అనే మేము కూర్చున్నాం సార్ సిట్టింగ్స్లో. మనం ఖాళీ కూర్చుంటే చాలు. ఫస్ట్ లిరిక్స్ స్టార్ట్ చేశారు. లిరిక్స్ని కామన్గా పేపర్లో మామూలుగా టైప్ చేసి చూపెడతారు కదా, అనే పాడడం స్టార్ట్ చేశారు. నేనటనారేని అన్నప్పుడు మామూలుగా నేను బీట్ బాక్స్ చేస్తాను, అది వచ్చిన రితం వేసి అన్న ఇది గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. ఈ మెయిన్ దీనికి నేను 100కి 100% ఫీల్ అయ్యి మ్యూజిక్ రావడానికి కారణం ఏంటంటే అన్నయ్య చెప్పిన స్టోరీతో పాటు ఒక అమ్మాయిని ఎక్కడైనా సరే అత్యాచారం జరిగినప్పుడు ఆ అమ్మాయికి అక్కడ గుడి కట్టాలి అని చెప్పారు చూడండి, అది నా మనసును బాగా తాకిన మాట. ఎందుకంటే ఎక్కడైతే జరుగుతుందో, ఎక్కడైతే ఆ అమ్మాయి ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి అక్కడ వెళ్తే ఇలా ఆమెను గుర్తు చేసుకోవాలి, లేదంటే అలాంటివి జరగకుండా ఉండాలి. ఆ మహేష్ అనే చెప్పిన ఏదైతే కాన్సెప్ట్, ఆ లిరిక్స్, ఆ స్టోరీ ఉందో అదే మమ్మల్ని ముందుకు నడిపించింది. గ్రౌండ్ వర్క్ అది ఊహించుకుని అంత పెద్ద కాన్సెప్ట్ మా ఎదురుగా ఉండగా దానికి మేము ఏదో చేశామా అన్నట్టుగా కాకుండా దానికి 100% నాకు ఒక రోజు కాకుండా 2 రోజులు కాకుండా 3 రోజులైనా సరే దానికి న్యాయం చేయాలని బాగా చేసాము. బాగా వచ్చింది. మంగ్లీ గారు చాలా బాగా పాడారు. ఫైనల్గా అందరం సాంగ్ విన్నాము. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అర్జున్ గారు ఒక్క నిమిషం ఆ సప్లిమెంట్ ఇస్తాను. నాకు అర్జున్కి ఫస్ట్ ఛాన్స్ నీ ఇష్టం, సాంగ్ లిరిక్ ఇది నీ ఇష్టం అని చెప్పాను. ఒక సాంగ్ చేశాడు. ఎలా చేశాడంటే పుష్ప 2లో అప్పుడు రిలీజ్ అయింది అమ్మోరు తల్లి ఉంటుంది కదా, ఆ రేంజ్లో చేశాడు అనమాట. మొత్తం దడ్ 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 మొత్తం అయిపోయింది. అసలు నాకు వినిపించాడు కూడా ఒక మామూలు సింగర్ని పెట్టి. నేను విన్నాను, నాన్న అసలు ఇది ఓకే, కానీ మన సినిమాకి అసలు ఎలా వద్దు. నేనేమన్నానంటే తన కంపోజిషన్ బాక్స్లో షిఫ్ట్ డిలీట్ కొట్టేయనన్నా.
షిఫ్ట్ డిలీట్ ఒక ఫుల్ లెంత్ సాంగ్ ఒక సింగర్ని పెట్టి పాడించి అంతా చేశాడు. నేనంటున్నారు అసలు ఆ బ్యాకింగ్స్ కానీ అది చాలా బాగుంది. కానీ అరే నా కథలో డ్యాన్స్ పార్ట్ ఉండదు, ఏముండదు కదా, అట్లా ఉండకూడదు అనగానే తీసేశాడు. వెంటనే మళ్ళీ నా కోసం సాంగ్ చేశాడు, 2 సాంగ్స్ అట్లాగే. సో థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. అండ్ మంగ్లీ గారు, మేము చిన్నవాళ్ళం, మంగ్లీ గారిని మా దాకా తీసుకొచ్చి పాట పాడించడానికి కాసర్ల శ్యామన్న దగ్గరికి వెళ్ళి అన్నతో రికమెండ్ చేయించుకొని ఆవిడంతా బిజీ షెడ్యూల్లో కూడా ఆ సాంగ్ పాడించాం. అర్జున్ దాన్ని ఇనిషియేట్ తీసుకున్నాడు సింగర్ని మంగ్లీ గారిని ఆన్ బోర్డ్ చేయడం కోసం. థ్యాంక్ యూ అర్జున్. అర్జున్ గారు, యాక్చువల్గా సాంగ్ చాలా బాగుంది. అంటే కాంట్రవర్సీ అని అడుగుతాం కాదు, ఇది యాక్చువల్గా సాంగ్ వచ్చేసి మహిషాసురమర్దిని యొక్క స్తోత్రం, అంటే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే స్తోత్రం. ఈ సాంగ్ని ఈ మూవీకి ఆ సీన్కి రిలేటెడ్గా పెట్టడం వెనక మెయిన్ కారణం ఏంటి? ముందు ఏమన్నా అనుకున్నారా, లేదంటే కొద్దిగా మార్కెటింగ్ వైజ్ ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకున్నారా? ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఇది యాక్చువల్లీ అన్నయ్య పాడాడు, నేనట నారిని జన్మట జీవిని అని పాడుతున్నప్పుడు ఇది బాగుంది అనుకున్నాం. ఆ స్టాండర్డ్లో అమ్మవారిని ప్రేజ్ చేస్తున్నట్టుగా ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయికి జరిగినటువంటి ఏదైనా బాధాకరమైన సన్నివేశాన్ని కూడా ఆ కోపాన్ని, ఉగ్రరూపాన్ని అలాగే మనం ఎందుకు ప్రొడ్యూస్ చేయొద్దు, అలాగే మనం ఎందుకు సాంగ్ తయారు చేయొద్దు అని దాన్ని అలాగే కంటిన్యూ చేసి సాంగ్ చేయడం జరిగింది. అండ్ అలాంటి దాన్ని ఇన్స్పైర్ చేసుకొని అన్నయ్య చేసిన అంటే ఆ ట్యూన్లోనే ఆ లిరిక్ రాసి తీసుకొచ్చారు. దానికి మేము మ్యూజిక్ చేయడం గర్వంగానే ఉంది. ఎందుకంటే ఐగిరి నందిని మహిషాసురమర్దిని సంబంధించింది కాబట్టి అది ఆబ్వియస్లీ చాలా గ్రేట్ అని అనుకుంటున్నాను. సో ప్రొడ్యూసర్ గారు, సార్ ఇక్కడ చూడండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఇలాంటి చిన్న సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి చాలామంది భయపడతారు. సో డబ్బులు వస్తాయో రావో తెలియదు. సో మీ ధైర్యం ఏంటి? ఈ సినిమాని తీయడానికి కారణం ఏంటి? అంటే మీకు ఫస్ట్ చెప్పాను కదండి, నాకు సినిమా మీద ఉన్న ప్యాషన్తో వచ్చాను సినిమా చేయడం. డబ్బు వస్తుందా పోతుందా అనేది పక్కన పెడితే కథ బాగుంది, కథ నచ్చింది. అది ఫస్ట్. ఆడవాళ్ళ మీద తీయటం నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. జనాలు కంపల్సరీ వెళ్తుంది, సక్సెస్ కొడతాను అనే నాకున్న నమ్మకంతో ఈ సినిమా తీశాను. హీరోయిన్ గారు, సో లేడీస్, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని బాగా చూడాలని చాలామంది బయట అంటుంటారు. బట్ ఈ జనరేషన్లో చూసుకున్నట్టయితే కుక్కర్ అంటున్నారు, ఫ్రిడ్జ్ అంటున్నారు, అక్కడ ఎక్కడి నుంచో పైనుంచి దొబ్బేస్తున్నారు. సో దీనికి ఏం చెప్తారు మీరు ఒక లేడీగా? సార్, మనం ఒక్క జెండర్ని పాయింట్అవుట్ చేయలేము. బికాజ్ అమ్మాయిల సైడ్ నుంచి ఉంది, అట్ ద సేమ్ టైం అబ్బాయిల సైడ్ నుంచి ఉంది. ఐ డోంట్ థింక్ సో ఓన్లీ అమ్మాయిలు ఇలాంటివి జరుగుతున్నాయి. నో, ఐ డోంట్ అగ్రీ. బోత్ సైడ్ ఉన్నాయి. అంటే సార్ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సొసైటీ అంటే నేను ఒక థాట్ మాత్రమే చెప్తున్నాను. ఎంతకాలమైనా సరే ఈ సమాజం అనేది ఏంటంటే పురుషాధిక్య సమాజం, స్త్రీ పక్షపాత సమాజం. ఇది ష్యూర్, అంతే. ఇది మారుతుందా మారదా అనేది కాదు. ఇక్కడ ఖచ్చితంగా పురుషాధిక్యం ఉంటుంది, అలాగే స్త్రీ పక్షపాతం ఉంటుంది. సో మేము స్త్రీ పక్షపాతం సైడ్ ఉన్నాం అనుకోండి, అంతే.